గెరాస దేశమునకు యేసుక్రీస్తు బయలుదేరి పెడుతున్నాడు. ఆ సముద్ర ప్రయాణంలో వెళుతూ ఉన్నాడు. ఆయనకేం పని? గెరాసీన దేశములకి ఏం పని? యెరూషలేములో అనే చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మంది ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన ఎమ్మడుస్తూ ఎంతోమంది ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన మాత్రం గెరాసీన దేశానికి సముద్ర ప్రయాణములు చేస్తూ ఆ పడవల ప్రయాణం వెళుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఒక పాపి నశించిపోతున్నాడు. నశించేదాన్ని వెతికి రక్షణ మనిషి కుమారుడు వచ్చిన ప్రభు ఒక వ్యక్తి అక్కడ నశించిపోతున్నాడు. ఎక్కడున్నాడు? సమాధుల్లో కొండల్లో ఆయన తను గాయపరుచుకుంటూ రక్త కొల్లులో ఉంటూ ఆయన ఎంతో మరణ బంధకములతో ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ఆయన మరణ బంధకాలు ఇప్పించడానికి ఆయనకున్నటువంటి భయంకర సమస్య నేర్పించాడు. యేసుక్రీస్తు గెరాసేనకి పోతా ఉన్నాడు. గెరాసేన దేశానికి బయలుదేరిపోయినప్పుడు ఆయన దోణ దిగగానే ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎవడు వాడంటే దయ్యములు పట్టినవాడు, సాతాను శక్తులు చేత పీడింపబడిన వారు. వాడు ఏ స్థితిలో ఉన్నాడంటే ఇదిగో శరీరం అంతా బట్టలు లేవు, శరీరం అంతా ఒక జుట్టు పెరిగిపోయింది, పిచ్చివాడిగా గడ్డం పెరిగిపోయి తన శరీరం రాళ్ళతో శరీరంతో గాయపరుచుకుంటూ తను ఏమి చేసుకుంటున్నాడు వాడికి తెలియటం. కారణము వాడిలో అనేక దయ్యాలుండి. వాడి నివాసం ఏంటంటే కొండలు, సమాధులు. ఎక్కడ? కొండలు, సమాధులు. సమాధులు ఉండేవారు సమాధిలో ఉండేవాళ్ళు ఎవరండి? దయ్యానికి 10 రూపాయలు, దెయ్యం కలిగిన కోపం కలిగిన వారు, స్వభావం కలిగిన సమాధులకి తాగుబోతుడు. కొంతమంది ఎక్కడ దొరక సమాధులు దొరుకుతారు. వాడు దెయ్యము పొందిన వ్యక్తి, దెయ్యంలో జీవిస్తున్న కనుక వాడు నివాసం అంటే మనుషులు ఉండటానికి ఇష్టపడరు, సమాధి ఉండటానికి ఇష్టపడరు, జనములు ఉండడు. కానీ వాడు ఎక్కడికైతే సమాధిలో కొండలోకి వెళ్తున్నాడు అక్కడ చేస్తున్న పడితే వాడు కేకలు వేస్తున్నాడు, వచ్చేవాడిని పైన భయపెడుతున్నాడు, భయాకాంతులు చేస్తూ శరీరం అంతా గాయపరుచుకుంటున్నాడు. తాను ఏమి చేస్తానికి చేయలేటం. బంధువులు వచ్చారు, తీసుకెళ్ళారు, మంచి బట్టలు కట్టారు, తర్వాత చేతుల కాళ్ళకు బంధకాలు వేసారు, గొలుసులతో బంధించారు. చేతుల కాళ్ళకు బంధాలు వేస్తే వాడు ఏం చేశాడు? కొంత సమయానికల్లా ఆ బంధకాలు తెంపేస్తున్నాడు. కాలికేసిన గొలుసులు తునాతుకులు చేశాడు, చేతికేసిన బంధకాలను తెంపేసుకున్నాడు. మళ్ళా మంచి వస్త్రాలు, పట్టు వస్త్రాలు కట్టినా కానీ చింపివేసి మళ్ళీ పరిగెత్తుకుని మొండి వెళ్తున్నాడు. వాడు వస్త్రహీనుడు ఉన్నా తెలియదు, బట్టలేమని తెలియదు. వాడిని తీసుకెళ్ళి కట్టేసి బంధించిన వాడిని ఎవరో సాధుపరచలేకపోయారు, ఎవరు బాగు చేయలేకపోయారు. ఎవరు వల్ల కాల, బంధువుల వల్ల కాల, అయిన వారి వల్ల కాల, చుట్టాల వల్ల కాల, తల్లిదండ్రుల కాల, భార్య బిడ్డల వల్ల కాల, ఎవరి వల్ల బంధించలేకపోయారు, ఎవరు సాధుపరచలేకపోయారు. కారణం ఏంటి? వాడిలో దయ్యములు పనిచేస్తున్నాయి. దేవుని బిడ్డలారని మాట జ్ఞాపకం చేసి, దెయ్యాలతో పరిచయం ఉండేవాడు దెయ్య సావాసం మనం చెప్పేది వినడు. దేవుని మాటలు వాళ్ళకి ఎక్కవు, దేవుడి కార్యాలు వాళ్ళకి తెలియదు, దేవుడి సన్నిధి అని తెలియదు, ప్రార్థన అనుభవం తెలియదు, దేవుడు చేసే కార్యాలు గుర్తుకురావు. ఎందుకంటే సాతాను స్వభావంతో ఉన్నవారికి అర్థం కాదు. వాళ్ళు తీసుకెళ్తున్నారు, మంచి బట్టలు కడుతున్నాడు, తీసుకెళ్ళి సాధుపరిచారు, చేతలకాల బంధకాలు అవి తెంపేస్తున్నారు, తునాతనం చేసి అవి మంచి పని కాదు. మళ్ళా వేదిగా గతకాలం ఉన్నట్టు కానీ బట్టలను చింపేసుకున్నాడు, ఆ కొండలోకి అడవులకి వెళ్ళి కేకలు పెడుతున్నాడు, అనేక మంది భయాకాంతులు చేస్తున్నాడు. శరీరం అంతా రాళ్ళతో గాయపరుచుకొని శరీరం అంతా రక్తకొల్లు అయిపోతుంది. అయినా వాడికి బాధ లేదు, ఆ శరీరం రక్తం పోతున్న బాధ లేదు. వాడు మరణానికి దగ్గరైపోతున్నాడు, మరణ బంధకంలో కొట్టుమెట్టాడుతున్నాడు. ఎవడో సాధుపరచలు వెయ్యేవాడు కూడా ఆ ప్రాంతంలో పోకుండా పక్కకి వెళ్ళిపోతూ భయాక్రాంతులు చేస్తున్నాడు. ఎవరు కూడా అతను బాగు చేయలేకపోయారు. బంధువులు అయిన వాడు, గ్రామస్తులు వదిలేశారు అతన్ని. ఎలాగా? ఇక ఈడింతే, ఈయన ఎవరు బాగు చేయలేరు, ఎవరో సాధువచ్చే పని ఇక మా వల్ల కాదు, వాడే ఆ రాళ్ళతో కొట్టుకొని చనిపోతాడు సమాధుల్లో. ఆ సమాధిలో ఒక శవలంగా అయిపోతే వదిలేశారు.
వదిలేసినప్పుడు భాగ్యనండి, బంధువులు వదిలేశారు, అయిన వారు వదిలేశారు, చుట్టాలు వదిలేశారు, భార్య బిడ్డలు ఉండింటే వదిలేశారు. అందరూ మాకొద్దు, వీడి వల్ల మన వల్ల కాదు, ఈయన బాగు చేయడం వల్ల వదిలేశారు. కానీ యేసు ప్రభు వదల్లా. సంటి బిడ్డ తల్లి మరచి నేను మరవను విడవని చెప్పిన ప్రభు చదువు సమాధుల్లో కొండల్లో తను గాయపరుచుకుంటూ ఆయన భయంకర స్థితిలో మరణానికి దగ్గర పోయి మరణించబోతున్నాడు, రక్తముడు అని చెప్పిన ప్రభు వాళ్ళు బయలుదేరి గేరాసి దేని దేశానికి బయలుదేరి వచ్చాడు. సభలు కూడా హల్లెలూయా. ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక్క పాపి నశించుట ఆయనకి ఇష్టం లేదు, ఒక్క పాపి మరణించడం ఇష్టం లేదు. దేని బిళ్ళారా, వాడు పాపం చేస్తున్నవి ఎలా ఉన్నాడో వాడికి తెలియదు, అది తప్పు అని తెలియదు, పాపంలో ఉంటాడు. వాడు తాగుతున్నది మంచి పని అనుకుంటాడు, వాడు చేస్తున్న పని అది మంచిది. లోకంలో తిరుగుతున్నాడు, వాడు చేస్తున్న మంచి పని, దేవుని వ్యతిరేకం చేస్తున్నాడు, వాడికి అది మంచి. ఒకప్పుడు దేవుడికి సమాధానం చెప్పాలా, ఒకప్పుడు దేవుడు సమాధానం అనుకున్నప్పుడు సమాధానం చెప్పాలా, అది తెలుసు. కానీ ఇప్పుడు ఎవరు వాడి వల్ల కాలవని బాగు చేయటం. అప్పుడు ప్రభువారు ఆ సముద్రములో దేవుని బిళ్ళారా పడవలో ప్రయాణం చేసి అలాగనే గేరాసేన దేశంలో ఆయన పడవలాగా దిగాడు. దిగాని సమాజంలో ఎవరు సాధుపరచలేకపోయారు, ఎవరు బాగు చేయలేకపోయారు, ఎవరిని మన క్రమశిక్షణ పెట్టలేదు. కానీ యేసు ప్రభు దోణి దిగగానే వాడికి శ్రమలు పట్టింది. అక్కడ గడగడ వణికిపోతున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు పాదాలు పడి సాష్టాంగపడ్డాడు. సభలు పడదామా? హల్లెలూయా. ఎవడు వాడు? దయ్యాలు పట్టినవాడు, జనాన్ని భయపెట్టినవాడు, కుటుంబాన్ని భయపెట్టినవాడు, కుటుంబాన్ని బాధపరిచినవాడు. ఇక్కడ యేసు ప్రభు దిగాడు. పడవ దిగగానే దోణి దిగగానే సమాధిలో ఉన్నవాడు ఎవరు చెప్పాలా? అక్కడున్న వాడికి యేసు ప్రభు దిగగానే శబ్దం కంటికి వినిపించి పరిగెత్తి వచ్చి వాడు ఎలా ఉన్నాడా, బట్టలున్నాయా, శరీరం ఎలా ఉంది, రక్తగా ఉన్నాడా అన్నీ అనేది కాకుండా యేసుక్రీస్తు పాదాల మీద పడి సాష్టాంగపడి అంటున్నాడు ఒక్క మాట, సర్వోన్నత దేవుని కుమారుడా మాతో నీకేం పని. సభలు కూడా హల్లెలూయా. ఎవరన్నారా మాట? దయ్యములు పట్టిన వాడు అంటున్నాడు. దయ్యాలు ఒప్పుకున్నాయి, దేవుడు పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, మనకు సమస్తం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు. నా యేసయ్య సర్వోన్నత దేవుని కుమారుడు, ఆకాశం భూమి మీద దిగొచ్చిన వాడు, నా కోసం శిలువలో మరణించ అని తెలుసా అనుకుంటే నిండిపోతే మందిరం. అమ్మ ఇక్కడ నా కోసం వచ్చాడు కదా, నా కోసం రక్తం చిందించాడు, నా కోసం మరణించాడు. ఆయన ఎవరు? సర్వోన్నతుని దేవుని కుమారుడు. చెప్పాము ఎప్పుడన్నా? మనోళ్ళు చెప్పారా? మనం చెబుతున్నాము, దయ్యాలు చెబుతున్నాయి. దయ్యాల పట్టినవాడు, సమాధిలో రాళ్ళతో గాయపరుచుకున్నవాడు, తన శరీరం గాయపరుచుకున్నవాడు పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు ఎవరని చెప్తున్నాడు? సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఎవరంట ఆయన? ఎవరు ఒప్పుకున్నారు? దయ్యాలు ఒప్పుకున్నాయి. దయ్యములు యేసుక్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు ఒప్పుకున్నాయి. కానీ మనం ఒప్పుకోవటంలా, ఆయన వచ్చింది మన కోసమని మనము తెలుసుకోవటంలా. కానీ ఆ దయ్యములు పట్టి అంటున్నాడు కదా, సర్వదేవుని కుమారుడా మాతో నీకేం పనయ్యా, మమ్మల్ని బాధపరచబాకయ్యా, మమ్మల్ని బాధపరచబాక. ఏదో ఆ మనిషిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావు, ఆ మనిషిని ఎత్తుకొని బ్రతుకుతున్నాం, ఆ శరీరం ఆదాయం చేసుకొని బతుకున్నామయ్యా, మాకు బతుకు తిరిగి లేకుండా చేస్తున్నావు, మమ్మల్ని బాధపరచబాకయ్యా. దేవుని కుమారుడా మమ్మల్ని బాధపరచ వదిలిపెట్టన్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. ఏమిటా మాట తెలుసునా? నీ పేరేమిటి? ఏమన్నాడు అక్కడ? ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ముందు స్తోత్రాలు చదువు, వాడు చదవమ్మా. ఆనబెడుతున్నా నిన్ను కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ వాడు చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగా, వాడు నా పేరు వచ్చేనా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకని పేరు చెప్తున్నాడు?
దయ్యాల పేర్లు చెబుతీ తెలుసుకుని ఇక్కడ యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో నీ పేరేమిటి, అసలు నీ ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈ మనిషిలో ఉన్నావు, అసలు ఎవరు, నీ పేరేంటి? ఆ దయ్యాలు చెబుతున్నాడు, నా పేరు సేన. ఎవరిని? సేన. అంటే మేము చాలామంది ఉన్నాం, చాలామంది ఉన్నాం, అనేక మంది ఆ మనిషిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామయ్యా. అనేక మంది కలిసి ఒక గుంపుగా వచ్చి మనుషులు ఉన్నాం, మేము ఆధారపడినాం కాబట్టి మమ్మల్ని బాధపరచబాకయ్యా. దేవుడి కుమారుడా, బతిమలాడుకుంటున్న దయ్యాలు యేసుక్రీస్తు దగ్గర బతిమలాడుకుంటున్నాయి, గోజారుకున్నాయి, సాగిల పడ్డి పోయి నమస్కరించి ప్రభు దగ్గర విజ్ఞాపం చేస్తున్న దయ్యాలు. మనం ఎప్పుడన్నా ప్రభు దగ్గరికి వచ్చి నా యేసుక్రీస్తు దేవుని కుమారుడు సాగిలపడి ఆయన సన్నిధిలో మరపెట్టి జ్ఞాపన చేయగలుగుతున్నావా? నా యేసయ్య గొప్ప దేవుడు, ఆకాశంలో ఆశను కూర్చున్న దేవుడు, దేవదూత కొనియాడబడిన దేవుడు భూలోకానికి వచ్చాడు నా కోసం ప్రభు అని చెప్పగలుగుతున్నావా? దయ్యాలు ప్రభువుని ఒప్పుకుంటున్నాయి, దేని బిడ్డ దేవుని కుమారుడని. నీ పేరేమిటి అన్నప్పుడు అవి అంటున్నాయి, క్షణానగా చాలామంది అయ్యా అన్నప్పుడు ప్రభు అంటాడు, ఈ మనిషిని విడిచి పొమ్మన్నాడు. అన్న తర్వాత నీ పేరు శాన. అప్పుడు అవి ఏమన్నాయి చదువు అక్కడ, అవి ఏమని అడిగినాయి, మళ్ళా ఏమడిగినాయి దయ్యాలు? మేము అనేకులము అని చెప్పి మమ్మును ఆ దేశములో నుండి తోలివేయొద్దని ఆయన మిగుల బతిమలాడుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేసుండెను కనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయన బతిమలాడుకొనెను. యేసు వాటికి చెలవీగా ఆ అపవిత్ర ఆత్మలు వానిని విడిచి పందులో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రవాతం వెళ్ళి సముద్రంలో పడి ఒడిగా పరిగెత్తి సముద్రంలో పడి ఊపిరిగా చచ్చిపోయాను. సపటి కూడా హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నాడు? నీ పేరేంటి అన్నాడు. ఎవరిని? దయ్యాలు పట్టినాడు. ఆ దయ్యాలు ఏమి చెప్పినాయి? మేము చాలామంది ఉన్నాయా, ఈ మనిషిని ఆదరణ చేసి చాలా మంది ఉన్నా కనుక చాలా అన్నాడు. అనిన తర్వాత ఆ దయ్యాలు ఏమని అన్నాయి? ప్రభువా, మమ్మల్ని ఈ దేశాన్ని వదిలే పోలిపడేబాకయ్యా, మమ్మల్ని తోలిపడేబాక, మమ్మల్ని ఆ కొండ ప్రాంతంలో ఒక పందుల మంద ఉందయ్యా, అమ్మా పందుల మంది ఉంది, మమ్మల్ని ఆ పందులకు ప్రవేశపెట్టాయి, వాటిలోనే బతుకుతామన్నాయి. అంటే దయ్యాలకి ఏమి కావాలంటే ఆహారం, ఒక శరీరం కావాలి బ్రతకాలంటే. శరీరము ఆధారం చేసి ఏదో ఒక శరీరంలో బతకాలి, లేకపోతే ఓడిగా గాలిలోకి తిరుగుతున్నాయి, గాలి శరీరంలోకి రావాలా, శరీరం చేసుకొని వాళ్ళ ఇష్టానుసారం కోరికలు తీసుకోవడం, వాళ్ళ ఇష్టానుసారంగా బాధలు పెట్టడం, వాళ్ళ ఇష్టాన్ని బెర్రబెగ్గడం చేస్తాం దెయ్యాలు. ఇప్పుడు ఎన్నాళ్ళకి ఇతనిలో ఉండి ఇతను బాధపరిచిని, గాయపరిచిని, వేదన, కుటుంబానికి వేదన అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, సంఘానికి దూరం అయిపోయాడు, బంధువులు వెలిగా ఒంటరివాడైపోయాడు. దిక్కులేని పచ్చికి అందరూ ఉండాలి, అందరం లేని వాడికి ఒంటరివాడైపోయాడు. ఇప్పుడు ఆ పందులు ఉన్నవాడు దెయ్యాలంటున్నాయ్యా, మమ్మల్ని ఈ దేశం తోలేయబాకయ్యా, బతలాడుకుంటున్నాయి. స్తోత్ర. యేసయ్య దగ్గరకు వచ్చి దెయ్యాలు బతలాడుకు, ఆ దెయ్యాలు చూస్తే భయం, ఆ దెయ్యాలంటే పేరు చెప్తే భయము, ఆ దెయ్యాలంటే గడగడ, ఆ భూతాలంటే ఎవరన్నా చచ్చిపోయిన సాయి పాము. చచ్చిపోయిన అందరూ చనిపోరా? ఇటు చచ్చిపోయి ఇటు తిరిగిపోదు. ఒక నాకు తెలుసు, ఒక ఆమె ఉంది, ఈ రోడ్లో కన్నా శవం ఉన్నట్టు ఇటుపోదు, మైలు దూరం పోద్దాం. చచ్చిపోయిన ఎప్పుడో ఉన్నాడా? దేవుని బిడ్డలు జ్ఞాపం చేస్తున్నాను. ఈ దయ్యాలు సైతం యేసు ప్రభు దగ్గరికి వచ్చి గడగడ గడగడ గడలాడిస్తున్నాయి. దేవుడు గడగలాడుతున్నాయి, ఆయన దగ్గర వచ్చి బతమలాడుకున్నాయి, మమ్మల్ని అయ్యా మాకు సహాయం చెయ్యి, మమ్మల్ని తోలేబాక ఆ పందులో ప్రవేశపెట్టి ప్రభువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు అటు చూస్తే సుమారు 2000 సంఖ్య కలిగిన పందులు. ఎన్ని పందులు ఉన్నాయి అక్కడ? ఎలాగా 2000 పందులు ఉన్నాయి ఆ నది ప్రాంతంలో.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ గెరాసేన సమాధిలో ఉన్న వాళ్ళ దెయ్యాలను ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి ఆ పందులకు ప్రవేశించండి అన్నాడు. ఏమన్నాడు? ఈ దెయ్యాలకు ఆటిచ్చాడు. ఎన్నాళ్ళ నుంచి ఈయనలో ఉండి ఇప్పుడు యేసు ప్రభు ఆటిచ్చాం కానీ ఆటేయగానే పరిగెత్తుకుండా ఆ పందులకు జ్వరపడి అంట దెయ్యాలని. ఎప్పుడైతే దెయ్యాల్లో పోయి పందులు జ్వరపడియో ఆ పందులు పరిగెత్తడం పరిగెత్తడం ఎందుకని చెప్పండి? కంట్రోల్ పెట్టలేక దెయ్యాలు ఉండే వాళ్ళు. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు దెయ్యాలు ఉండే కానీ వీళ్ళు కంట్రోల్ పెట్టలేకపోయాడు. ఈయన ఎవరు కూడా సాధుపరచలేదు, ఎవరు కూడా దాన్ని కాపాడుకోలేకపోయాడు. కాబట్టి ఈ దెయ్యాలు ఇతరుల నుంచి ఆ పందులు కంట్రోల్ చేయలేకపోయాడు, పందుల కాపరి కంట్రోల్ చేయలేకపోయాడు, ఎవరు కూడా వాడిని సాధుపరచలేకపోయాడు. ఈ దెయ్యాలు పందులు జ్వరపడగానే ఈ పందులకి దెయ్యాలకి ఆటేయగానే వెళ్ళిపోయినాయి. ఈ పందులు పరిగెత్తుకుండా ఒడిగా పరిగెత్తి స్పీడ్గా పరిగెత్తి వెళ్ళి ఆ సముద్రములో పడి ఊపిరిగా చచ్చిపోయింది. ఎందుకు సముద్రంలో పోయినంటే ఇప్పుడు వాటిలో దెయ్యాలండి. ఎన్ని పందులు ఉన్నాయి అక్కడ? 2000 పందులు ఇంచుమించు అక్కడ ఉన్నాయంట, ఒక మంద. ఇప్పుడు ఎన్ని పందులు వెళ్ళి సముద్రం పడి చచ్చినాయి? బాగా మొత్తం ఎన్ని? 2000 పందులు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని దెయ్యాలు ఉండి సపలు కూడా హల్లెలూయా. 2000 దయ్యములు ఇతరుల్లో ఉండి ప్రభావం చూపిస్తున్నా కనుక వాడు ఎవడు సాధపరచలేకపోడు, ఎవడు వాడు కంట్రోల్ చేయబడు, చిన్న కుటుంబం కంట్రోల్ చేయబడు, ఎవరు కూడా ఊరే వాడిని బాగు చేయలేపాడు. కానీ యేసయ్య రాగానే ఆ దెయ్యాలు పారిపోయినాయి. యేసయ్య ముందు శక్తి నిలబడదు, ఏ దయ్యముల శక్తి, ఏ ప్రభావ శక్తి నిలబడదు. పరిగెత్తుతున్న యేసయ్య చెప్పగానే పందుల్లోకి వెళ్ళి పందులు దయ్యాలతో నింపబడి పరిగెళ్ళింది. సముద్రపడి ఊపిరి తిరగా 2000 దెయ్యాలు చనిపోయింది. అంటే అర్థం ఏమిటంటే ఇందాక నుంచి ఇతనిలో గతకాలం 2000 దెయ్యాలు ఇతనిలో ఉండే కనుక ఇతను ఎవడు కంట్రోల్ చేయబడి ఎవడు అంటే ఈ ఒక్కడి శరీరం ఆధారం చేసుకొని 2000 దెయ్యాలు బ్రతుకుతున్నాయి. 2000 అనేక మందిలో కూడా దేని బిడ్డ ఈ లోకంలో కూడా కొన్ని దెయ్యాలు ఏం దయ్యవాడు అట్టినాడు ఇటున్నాడు ఇక్కడ దెయ్యాలు పనిచేస్తున్నాయి, వాడుకుంటున్నాయి, శరీరం ఆధారం చేసుకుని వాడుకుంటాయి. కనుక దేని పిల్లరా ఏది వాడుకున్నా ఏ దేవుడికి యేసయ్య ముందు ఏ దెయ్యం నిలబడదు. వచ్చి ఆగిపో అంటే ప్రభు చెప్పగానే ఆగిపోవాలి, పో అంటే పరిగెత్తుతాయి. కానీ దేవుని దగ్గర రావటానికి బాధ, రాలేరు, భయం. కనుకనే ఇతను ఎప్పుడైతే యేసుక్రీస్తు వాటికి ఆజ్ఞాపించాడో ఆ పందులన్నీ వీళ్ళ సముద్రం పడగానే ఇప్పుడు ఏం చేశాడు? ఇతను వచ్చి కూర్చో చదువు అక్కడ. ఇతను ఏం చేస్తున్నాడు? పందులు పోయి సముద్రం పడిన తర్వాత ఆ పందులు మేపుతున్నవారు పట్టణం తెలియజేసిరి. శానాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని వస్త్రచిత్తుడై కూర్చొని చూసి భయపడిరి. స్తోత్ర. సరిగిన చూసిన వారందరూ దెయ్యములు పట్టిన వారు పంగుల సంగతియు తెలియజేయగా స్తోత్ర హల్లెలూయా. అప్పటికి ఓర్చుకోలేకపోయారు. దెయ్యాలు పట్టి పీడపడి ఎవరు కంట్రోల్ చేయాలా? దెయ్యాలు పోయిన తర్వాత ఇప్పుడు పందులు మేపుతున్న వాళ్ళు వచ్చారట. పందులు పోయి చచ్చిపోయిన నష్టం వచ్చిందని మా దేశాన్ని వదిలిపెట్టిపోయా. బాగు చేస్తాడు. అదే దేని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు గతకాలం 2000 దెయ్యాలు పట్టినవాడు ఈ దెయ్యాలు ఎప్పుడైతే వదిలిపోయినాయో వెంటనే వాడు బట్టలు ధరించుకున్నాడు, బట్టలు తొడుక్కున్నాడు, యేసు ప్రభు దగ్గర పాదాలు కూర్చున్నాడు. స్తోత్రాలు. యేసు ప్రభు పాదాలకు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు, దేవుని ప్రార్థన చేస్తూ అయ్యా నేను నీతోటి సేవకు వస్తానయ్యా, నీతోనే సేవలు వస్తాను ప్రభు అని దేవుని దగ్గర బతలాడుకుంటున్నాడు. దేవుని వల్ల జ్ఞాపకం చేసుకున్నప్పుడు దయాలు పనిచేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏ శక్తులు నిలబడవు.
పారిపోతే దెయ్యపు శక్తులు ప్రభువు సన్నిధికి రావాలి. దేవుని ఇలాగని ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు చేశాడు కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నశించదాన్ని వెతికి రక్షణ మనిషి కుమారుడు గెరాసేన దేశంలో ఒక వ్యక్తి ఆయన సాతాను శక్తి పేడవబడుతూ మరణానికి దగ్గర పోయి తను గాయపరిచిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. సమాజ దగ్గరికి వాడిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, దెయ్యాల నుంచి పాగొచ్చాడు, ఒక మనిషిని చేశాడు. ఇప్పుడు మామూలు మనిషిగా పాదాల దగ్గరికి కూర్చున్నాడు, బట్టలు దొడుకున్నాడు. బట్టలు వద్దని చీకొడి చింపేసిన వాడు, పట్టు వస్త్రాన్ని చింపేసిన వాడు చివరికి బట్ట దొడుక్కొని స్వస్థచిత్తుడై ప్రభు పాదాల దగ్గరకు వచ్చి దేవుని స్తోత్రాలు ప్రార్థన చేస్తున్నా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అన్ని అద్భుత కార్యాలు చేస్తుంటే తట్టుకోలేక ఓర్చుకోలేక ప్రభు మీద నేరాలు మోపి నిందను మోపి లేకుండా చేయాలని ఏమైనా మంచి పని చేశాడా, ఏమైనా పాడు పని చేశాడా? అక్కడ ఆయన ప్రభు అనేక మంది బెత్లెహేము చుట్టుపక్కల ఉంటే ఈయన గెరాసేన దేశానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన కోసం చనిపోతాయి. ఇలాగనే అనేక మంది ఎత్తుకుడు 38 సంవత్సరాలు కొన్ని బడి ఉన్న ఎత్తుకుని పోయాడు. సమరయ స్త్రీ దగ్గర ఎత్తుకుని పోయాడు. ఎక్కడ శ్రమల్లో బాధ ఉండే ప్రభు వాడికి వెళ్తున్నాడు కనుక ఈ రోజున దేవుడు గెరాసేన దేశానికి వచ్చాడు. ఆ పందుల్లో ప్రవేశపెట్టిన ఆ దెయ్యాలు గతకాలం ఇతను బాధపడుతున్నప్పుడు వాటి నుంచి అతనికి విడుదల ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, బాగు చేశాడు, ఒక మనిషిగా తయారు చేశాడు. స్తోత్రాలు. కనుక దేని బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మన ప్రభు మా కోసం వచ్చాడా, మన బిడ్డల కోసం కుటుంబం కూడా వచ్చాడా. కనుక మనం ఈ శ్రమల దినాలు మేము కూడా ఈ ఉపాసక పాలు భగవత్తులై ప్రభుత్వం ఎన్నో దీవెనలు పొందగలుగుతాం, దీన్ని ఆశలు పొందుకుంటాం. యేసయ్య మన కోసం వచ్చే శ్రమల పొంద రక్తం మరణించిన ప్రభు ఇంట్లో ఎలా నిద్రపట్టుద్దా? తలుచుకుంటే ఒకసారి గుండె బద్దలైపోద్ది. యేసయ్య మన కోసం వచ్చి శ్రమలు పొంది రక్తం మరణించితే మనకు ఇంట్లో వచ్చి కమ్మంగా టీవీ దగ్గరకు కూర్చొని సినిమాలు చూస్తూ టీవీలు చూస్తూ వాళ్ళు నవ్వి వీళ్ళు నవ్వి లేకపోతే ముసలు వామి చెప్పి నిద్ర పట్టుద్దా? ప్రభు దగ్గర గంట గడిపి దేవుని దీవెన. శ్రమల దినాలు అంటున్నాడు, మెలుగులో ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన చేయడానికి రావాలా, ప్రార్థన గడపాలి. కానీ ఈ 40 దినాలు మరొకదానికి ఉండకూడదు. దయచేసి చెప్తున్నా, గంట కాదు ఒక అరగంటని ప్రభుత్వంలో గడపాలి. ఈ 10 దినాలు ఇందాక లక్ష్మణంతారు ఊళ్ళో హాస్పిటల్కి వెళ్ళారు. నేను చెప్పా త్వరగా రావడం వచ్చేసాడు. స్తోత్ర హల్లెలూయా. నా మాటగా దేవునికి భయపడి స్తోత్ర అంతేనా, దేవుని కొరకు కనుక వచ్చిన మీ అందరికి వందనాలు. ఈ దినాన ప్రభు వాక్యాన్ని మనం కూడా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు బాగు చేసేవాడు, స్వస్థపరిచాడు. ఒక పాపిని నశించే ఇష్టం లేక నశించి ఎదిగి రక్షణ మనిషి కుమారుడు ఇచ్చాడు. కాచి ఎక్కడ ఏ సమస్యల బాధలు ఏడున్నా కానీ ప్రభు పెడతాడు, వారిని విడిపిస్తాడు. కనుక ఈ శ్రమల దినాలు ప్రతి ఒక్కరు మనం ప్రార్థన మనం చేసి మాటలు ముగిస్తున్న దేవుడు దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన